మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఒక వ్యక్తి యొక్క దేహములో పొక్కులు వచ్చినప్పుడు అది కుష్ట కాదా అని నిర్ధారించే బాధ్యత యాజకుడకు దేవుడు అప్పగించాడు. ఈ బాధ్యతను పొందుకొనినటువంటి యాజకుడు ఆ వ్యక్తిని నిర్ధారించి పరీక్షించాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క పొక్కులు ఏవైతే ఉన్నాయో అవి కుష్టు అని చెప్పి నిర్ధారించబడుతుందో అప్పటి నుంచి ఆ వ్యక్తి అపవిత్రుడిగా ఉంటాడు. ఆ దినాల్లో కుష్ఠరోగం వచ్చిన వారు అపవిత్రులుగా ఎంచబడతారు. వారు శాపగ్రస్తులుగా భావించబడతారు. వారు గాని వారి పూర్వీకులు గాని ఏదైనా పాపము చేసి ఉంటే, దేవునికి అవిధేయంగా నడుచుకొని ఉండుంటే కుష్ఠరోగం వస్తుంది అనేది ధర్మశాస్త్ర కాలములో దేవుడు నియమించినటువంటి మరియు ధృవీకరించినటువంటి ఒక కట్టడన్నమాట. మరి ఈ క్రమంలో ఎవరైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి శాపగ్రస్తులైతే వారికి కావచ్చు, వారి తర్వాత తరముల వారికి కావచ్చు, లేదంటే వారి పూర్వీకులైనటువంటి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే కూడా వారి వారసులకు ఈ కుష్ఠరోగం రావచ్చు. మరి కుష్ఠరోగం వచ్చినటువంటి వారు శాపగ్రస్తులుగా పరిగణించబడతారు, అపవిత్రులుగా పరిగణించబడతారు. కనుక వారిని ఇశ్రాయేలీల యొక్క సమాజములో నుండి వెలివేసి ఇశ్రాయేలీల యొక్క పాళెము వెలుపట వారిని నివసింపజేస్తారు. ఇది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి. ఒక వ్యక్తికి వచ్చింది కుష్ఠరోగమా కాదా అని నిర్ధారించేటటువంటి బాధ్యత యాజకుడిది. దేహంలో పొక్కులు వచ్చినటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరికి రావాలి. ఆ పొక్కులను యాజకుడు పరిశీలిస్తాడు. ఆ పొక్కుల మీద, ఆ పొడ వంటి పొక్కుల మీద ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చిన వెంట్రుకలు తెల్లగా ఉన్నట్లయితే, 2 వచ్చినటువంటి ఆ పొడ ఏదైతే ఉందో శరీరములోని మిగిలిన చర్మము కంటే పల్లముగా ఉన్నట్లయితే, అంటే కొంచెం దిగినట్లుగా లోతుగా లోపలికి ఒక గుంటలాగా ఉన్నట్లయితే అది కుష్ఠ కింద పరిగణించబడుతుంది. ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు అపవిత్రుడుగా ఎంచబడతాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఆ ప్రకారముగా అప్పుడేం జరుగుతుందంటే ఆ అపవిత్రుడు ఇశ్రాయేలీల యొక్క పాళెము వెలుపట నివసిస్తాడు. ఇశ్రాయేలీల పాళెములో, సమాజములో అతనికి చోటు లేదు, స్థలము లేదు. ఇది పూర్వపు దినాల్లో ధర్మశాస్త్ర కాలంలో కుష్ఠరోగుల యొక్క పరిస్థితి. రెండవదిగా, ఒక వ్యక్తికి పొక్కులు వచ్చాయి, పొడల వంటివి చర్మం మీద వచ్చాయనుకోండి. ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వస్తాడు పరీక్షించి నిర్ధారించుకోవడానికి. యాజకుడు అతన్ని పరీక్షించినప్పుడు ఆ పొడ చర్మం మీద
తెల్లగా వెంట్రుకలు గనక లేవంటే, ఆ వెంట్రుకలు తెల్లబారకపోతే, రెండవది ఆ పొడ భాగం ఏదైతే ఉందో అది మిగిలిన చర్మముతో కలిసి ఉన్నట్లయితే, అంటే ఒక గుంటలాగా, పల్లంలాగా ఏర్పడినట్లయితే, యాజకుడు ఆ వ్యక్తిని 7 దినాలు పరిశీలిస్తాడు. ఆ 7 దినాలు అతడు కడగానే ఉంటాడనమాట. అంటే అంటుగా ఉంటాడు. అతడెవరితో కలవకూడదు. అతడెవరిని కలవకూడదు. అతడు దేన్ని ముట్టుకోకూడదు. అతని మీద ఏది పడకూడదు. అతడు దేన్ని ముట్టుకున్నా అది అపవిత్రమవుతుంది. లేదంటే అతనికి ఏది తగిలినా అది కూడా అపవిత్రమవుతుంది. ఈ 7 దినాలనమాట. 7 దినాలు పూర్తయిన తర్వాత మరలా యాజకుడి దగ్గరికి ఆ వ్యక్తి రావాలి. వచ్చినప్పుడు అదే పొడవున్నటువంటి ప్రాంతాన్ని, పొక్కు ఉన్నటువంటి ప్రాంతాన్ని యాజకుడు మరలా పరిశీలిస్తాడు. 7 దినాల తర్వాత గూడా వెంట్రుకలు తెల్లబారకుండా మరియు ఆ పొడ భాగం గుంట వలె పల్లముగా మిగిలిన చర్మమునకు భిన్నంగా ఉండకపోతే, మిగిలిన చర్మంతో కలిసిపోయి ఉన్నట్లయితే, మరొక 7 దినాలు మరలా అతన్ని కడగా ఉంచుతారు. అదొక 7 దినాలు, ఇదొక 7 దినాలు, 14 దినాలు. ఈ 14 దినాలు అతడు దేన్ని ముట్టుకోకూడదు. అతనికి ఏది తగలకూడదు. అతను దేన్ని ముట్టుకున్నా అపవిత్రం అవుతుంది. అతనికి ఏది తగిలినా అపవిత్రం అవుతుంది. 14 దినాలు పూర్తయిన తర్వాత మరలా అతడు యాజకుని దగ్గరికి రావాలి. అప్పటికి ఆ పొడవున్న భాగంలోని వెంట్రుకలు తెల్లబారకుండా, పొడవున్నటువంటి చర్మం ఏదైతే ఉందో అది పల్లముగా మిగిలిన చర్మమునకు భిన్నముగా ఉండని పక్షాన అతడు కుష్ఠరోగి కింద పరిగణించబడడు. అది కేవలం ఒక పొక్కుగానే, లేదంటే ఒక పొడగానే భావించి అతడు అపవిత్రుడు గాకుండా పవిత్రుడుగా వెళ్ళవచ్చనమాట. అతడు ఎప్పుడు పవిత్రుడవుతాడంటే, తన బట్టలు ఉతుక్కున్నప్పుడు పవిత్రుడవుతాడు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అతడు బట్టలు ఉతుక్కున్నప్పుడు పవిత్రుడవుతాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత మరికొన్ని దినములకు ఆ పొడ బాగా దేహమందు గనక విస్తరించిందనుకోండి, పాకిందనుకోండి, అప్పుడు అతడు కుష్ఠరోగి కింద పరిగణించబడి, అపవిత్రుడిగా ఎంచబడి, ఇశ్రాయేలీల పాళెం వెలుపట నివసిస్తాడు. ఇది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి పొక్కులు వచ్చినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి, అతనికి యాజకుడు చేయాల్సినటువంటి ధర్మం. మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు యాజకుడు పరిశీలన చేయగా కుష్టు అని నిర్ధారించబడితే ఎక్కడ ఉండాలి ఆ వ్యక్తి? పాళెం వెలుపల ఉండాలి. ఇశ్రాయేలీల సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అతడు అపవిత్రుడు, శాపగ్రస్తుడు. రెండవ సందర్భాన్ని మనం చూసినప్పుడు పొడగాని, పొక్కులు గాని వస్తే యాజకుడు పరీక్షిస్తాడు. కానీ అవి కుష్టు పొడలు కానప్పుడు 14 రోజులు, మొదటి 7 రోజులు పరీక్ష, మరలా నిర్ధారణ కాకపోతే ఇంకొక 7 రోజులు పరీక్ష. ఈ 14 రోజులు కడగానే ఉంటాడు. అతనికి తగిలినవి, అతడు పట్టుకున్నవి అపవిత్రమవుతాయి. కుష్టు నిర్ధారణ కాకపోతే వస్త్రములు ఉతుక్కొని పవిత్రుడు కావాలి. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ పొడగనక చర్మమంతా పాకిందనుకోండి, అప్పుడు అతడు మరలా కుష్ఠరోగై పాళెం వెలుపటికి వెళ్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ కుష్టు అని నిర్ధారించబడిన వ్యక్తి స్థానం పాళెం వెలుపల. 2 కుష్టు అని పరీక్షలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థానము కడగా ఉండుట. అంటే అతడు ఒక అంటుగా, లేదంటే అతడు ఒక నిషేధించబడిన వాడుగా ఉండుట. చూసారా? కుష్టు ఉందా లేదా అని నిర్ధారించబడటానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క స్థానము కూడా ఎలాగుంది? అతడు ఒక కడగా ఉంటాడు, అంటుగా ఉంటాడు, నిషేధించబడిన వాడుగా ఉంటాడు. కుష్టు అని నిర్ధారించబడిన వాడు పూర్తిగా పాళెం వెలుపట ఉంటాడు. అతడు శాపగ్రస్తుడుగా ఎంచబడతాడు, అపవిత్రుడుగా ఎంచబడతాడు. ఇది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మానవునికి ఒక విచిత్రమైన రోగం ఉంది కదా. ఏంటది? పాపపు కుష్ఠరోగం. ఈ పాపపు కుష్ఠరోగము నుండి మానవుణ్ణి పవిత్రునిగా చేయడానికి మరి ధర్మశాస్త్ర కాలంలో
2 వారాలు 14 రోజులు పరీక్షించినప్పుడు కుష్టు లేకపోతే ఆ వ్యక్తి తన వస్త్రములను ఉతుక్కొని పవిత్రుడైనట్లుగా మానవునికి ఉన్నటువంటి పాపపు కుష్ఠరోగము నుండి మానవుడు పవిత్రుడు కావడానికి ఏ బట్టలు ఉతుక్కోవాలి? దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయి మానవుడు ఏదెను తోటలో నుండి గెంటివేయబడ్డాడు. కానీ దేవుడు కరుణా సంపన్నుడు. మానవుడు దిగంబరిగా ఉండకూడదని దేవుడే చర్మపు చొక్కాయిలను మానవులకు చేయించి బయటికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అర్పించినటువంటి బలి అది. భూమండలం మీద మొట్టమొదటి బలి అర్పించినవాడు దేవాతి దేవుడే. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేళ్ళు అనుకుంటాం కానీ కాదు. దేవుడే మొట్టమొదటి బలి అర్పించి మానవుని యొక్క దిగంబరత్వాన్ని కప్పునట్లుగా చర్మపు చొక్కాయలను చేయించాడు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమ వస్త్రం ఏదైతే ఉందో, అంటే పాప ప్రవేశమునకు ముందు ఆ మహిమను మానవుడు కోల్పోగా దేవుడు ఒక బలిని అర్పించి మానవునికి చర్మపు చొక్కాయలను తొడిగించాడు. ఆ బలిగా అర్పించబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కలువరి శిలువలో మన ప్రభు మన పాపముల కొరకు మరణించి మనలను రక్షణ వస్త్రముల చేత కప్పాడు. ఈ రక్షణ వస్త్రము చేత కప్పబడిన మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే రాజులైన యాజక సమూహముగా చేయబడి మనము పాళెము వెలుపట నుండి పాపపు కుష్ఠరోగులముగా ఉన్న మనము పాళెము వెలుపట నుండి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి రాజులైన యాజక సమూహముగా చేయబడి ఆయన్ను ఆరాధించే ప్రజలంగా పరిశుద్ధ జనముగా ప్రత్యేకించబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం, పవిత్రపరచబడ్డాం కూడా. మరి ఈరోజు ప్రభు దినం. ఆ ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఒకప్పుడు పాపపు కుష్ఠరోగముతో పడి చెడి అపవిత్రులంగా ఊరి వెలుపట ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు తన్ను తాను బలిగా అర్పించుకొని ఊరి వెలుపట ఉన్న మనలను పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపజేశాడు. పరిశుద్ధ స్థలములో ప్రవేశపెట్టాడు. ఆ దినాలలో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలములో గొర్రెలు, కోడెలు, మేకలు బలుగా అర్పించబడితే తీసివేయలేని మానవుల యొక్క పాపములను పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం సంపూర్ణంగా తీసివేసింది. మరి నేడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించటానికి ఆయన ఆలయమునకు వెళుతూ ఉన్నామంటే దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం ఎంత గొప్పది, దేవుని యొక్క శిలువ త్యాగం ఎంత గొప్పది, దేవుడు మన కొరకు చేసిన ప్రాణయాగం ఎంత గొప్పది, ఆయన కార్చిన శిలువ రక్తము ఎంత అమూల్యమైనది. ఒకసారి ఆలోచన చెయ్యండి. ప్రభువు చేసిన త్యాగమును జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దినము ప్రతి క్షణము నెవరు వేసుకోవాలి. ప్రభు దినం ఆయన ఆలయములో చేరి ఆ గొప్ప కార్యమును బట్టి, ఆ మంచి రక్షణ కార్యమును బట్టి హృదయపూర్వకంగా మన యొక్క స్తుతులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అర్పించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది మనము మరువకూడనటువంటి కట్టడ, తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. ప్రభు దినమును మిమ్మల్ని ఘనముగా ఆరాధించుటకు మేము సిద్ధపడి వెళ్ళునట్లుగా, సకాలమునకు చేరునట్లుగా ప్రేరేపణ సిద్ధపాటును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.